హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యం మాట్లాడుతున్నాను. ఈరోజు నేను శ్రీ శారదాదేవి జీవితంలో పార్ట్ 5లో మాతృదేవి మహోన్నత మానసిక స్థితి గురించి చెప్తున్నాను. ఆమె కామర్పుకూర్ నుండి 1888లో కలకత్తాకు వచ్చిన తరువాత తిరిగి కామర్పుకూర్కు ఎక్కువసార్లు వెళ్ళలేదు. కానీ గురుదేవుల పేరు మీద సంక్రమించిన ఇంటిని మంచి స్థితిలో ఉంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తన పుట్టినిల్లైన జైరాం బయటికి పోయి అక్కడ ఉండటంలోనూ కలకత్తాలో శిష్యులతో గడపడంతోనూ ఆమె కాలం గడిచింది. ఆమెలో కలిగిన గొప్ప ఆధ్యాత్మిక మార్పును సహచరులైన యోగిన్మ కనిపెట్టింది. ఆమె ఎక్కువగా అంతర్ముఖ స్థితిలో ఉంటూ అలౌకికమైన సౌందర్యాన్ని వెదజల్లడాన్ని యోగిన్మ గుర్తించింది. ఆమె 1888లో కలకత్తాలో ఉన్నప్పుడు బలరాం బోస్ ఇంటి మేడపై ధ్యానం చేస్తున్న సమయంలో మాతృదేవికి సమాధి స్థితి కలగటం యోగిన్మ దర్శించింది. అప్పుడు కలిగిన అనుభవాన్ని మాతృదేవి ఇలా వర్ణించారు. ఆ స్థితిలో నేను ఒక దూరదేశంలో ప్రయాణం చేస్తున్నట్లు కనుగొన్నాను. నేను పొందిన దివ్యానందం ఇది అని వర్ణింపజాలను. ఆ ఉన్నత స్థితి నుండి మనస్సు క్రిందకి దిగినప్పుడు నా శరీరం అక్కడ పడి ఉండడం గమనించాను. అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఆ వికృత శరీరంలోకి నేను ఎలా ప్రవేశించగలను? అలా చేయమని నా మనస్సును ప్రోద్బలం చేయలేకపోయాను. కానీ అలా జరగటం చేత శరీరం మరలా చైతన్యవంతం అయింది. మరొక రోజున ఆమె నీలాంబర ముఖర్జీ గారి ఇంటిలో యోగిన్మ గోలప్మాలతో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు యోగిన్మ తన ధ్యానమైన తర్వాత మాతృదేవి వైపు చూచి నిశ్చేష్టురాలయ్యింది. మాతృదేవి స్థాణువులో ధ్యానంలో మునిగి ఉన్నారు. ఆమె మనసు క్రిందికి దింపి భౌతిక చైతన్యం కలిగించడానికి చాలాసేపు పట్టింది. ఆమెలో ఆ లక్షణాలు కనిపించడం మొదలైనప్పుడు ఆమె ఇట్లా అనసాగారు, ఓ యోగిన్, నా కళ్ళు ఏవి? నా చేతులేవి? అప్పుడు యోగిన్మ మాతృదేవి అవయవాలను చూపిస్తూ బిగ్గరగా ఇవిగో అని వాటిని ఆమె దృష్టికి తెచ్చారు. కానీ పూర్తి శరీర స్మృతి కలగడానికి చాలాసేపు పట్టింది. ఆమెకు కలిగిన మరొక అనుభవంలో శ్రీరామకృష్ణులు గంగానదిలోకి దిగుతున్నట్లుగా, ఆయన శరీరం ఆ పాలన జలాల్లో కరిగిపోతున్నట్లుగా, నరేంద్రుడు ఆ నీటిని చేతుల్లోకి తీసుకుని అన్ని వైపులా జల్లుతున్నట్లుగా దర్శించారు. అది త్వరలో జరగబోయే విషయాన్ని ముందుగా తెలుపు దివ్య దృష్టితో కూడిన దృశ్యం. నరేంద్రుడు స్వామి వివేకానందగా గురుదేవుల విశ్వ సందేశాన్ని అన్ని వైపులా ప్రచారం చేస్తున్నట్లు సూచిస్తున్న దృశ్యం. ఆమె మనస్సు ఒక ప్రయోజనంతో నిండి ఉండుట చేత ఆ దృశ్యం ఆమె మనసుపై ఒక విశిష్టమైన ముద్రను వేసింది. గురుదేవులు తన ఉద్యమంలో సజీవులై ఉన్నారని, ఆయన ఎవరిని తన పనిముట్లుగా చేసుకున్నారో వారి ద్వారా ఆ పనిని సానుకూలం గావించుకుంటారని ఆమె గ్రహించారు. ఆ ఉద్యమంలో తన పాత్ర ఎంతో కూడా ఆమె క్రమక్రమంగా గుర్తించారు. గురుదేవుల మహాసమాధి అనంతరం అనేక సంసార చిక్కులు ఉన్నప్పటికీ ప్రాపంచిక బంధాల నుండి విడబడి ఆమె మనస్సు సమాధి స్థితి వైపు మొగ్గుచుండెను. గురుదేవులు ఉన్నంతకాలం ఆయనకు సేవలు చేయడంలో ఆమెకు ఒక ప్రయోజనం కనిపించేది. కానీ ఆయన గతించిన తర్వాత ప్రత్యేక ప్రయోజనం లేనందున తరచూ ఆమెకు సమాధి అనుభవం కలుగుతుండేది. అందుచే ఆమెకు అత్యంత సన్నిహితురాలైన యోగిన్మ ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చింది. ఏదో ఒక సంసార బంధం బలవంతంగా ఆమె మనస్సులో చిక్కుకొని ఎడల మాతృదేవి తన శరీరాన్ని వదిలివేస్తారని, గురుదేవుల సందేశాన్ని ప్రచారం చేయుటకు ఆమె సేవలు లభించవని అభిప్రాయపడింది. మాతృదేవి జీవితంలో రాదు ప్రాధాన్యత. ఆమె మనసును ప్రపంచం వైపు మరల్చిన శక్తి. ఆమె మేనకోడళ్లలో ఒకరైన రాదు లేక రాధి ఈ సంబంధం యొక్క స్వభావం అర్థం చేసుకోవడానికి జైరాంబాట్లోని మాతృదేవి పుట్టింటి విషయ పరిజ్ఞానం కొంత అవసరం. కామర్పుకూర్ను వదిలిన తర్వాత ఆమెకు ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధం ఏర్పడింది.
ఆ కుటుంబంలో ఆమె తల్లి శ్యామసుందరీదేవి, నలుగురు కుమారులు ప్రసన్నకుమార్, వరదాప్రసాద్, కాళీకుమార్, అభయచరణ్ ఉండేవారు. భక్తులు వారందరినీ మామలు అని పిలిచేవారు. మాతృదేవి కుటుంబంలో పెద్దవారు కావడం, చిన్నతనంలో వారందరినీ పెంచడం వల్ల వారితో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. మాతృదేవి ఆధ్యాత్మిక లక్షణాలు వారెవ్వరిలోనూ కానరావు. వారు సామాన్యమైన సాంసారికులుగా పెరిగి పెద్దవారయ్యారు. వారిలో కొందరు పూర్తిగా ప్రాపంచికులు. మిగిలిన వారిలో జీవితంలో పైకి వచ్చే లక్షణం ఒకటి లేదు. వారి సంతానం మాతృదేవి సహాయానికై అరులు చాచేవారు. ఆమె మెప్పును పొందడానికై వారికి తీవ్రమైన స్పర్ధలు ఉండేవి. ఆ కారణం చేత మాతృదేవి తన చివరి రోజుల్లో జైరాంబాటిలో నివసిస్తున్నప్పుడు ఒకవైపు గృహఛిద్రములు, రెండో వైపు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు, అత్యంత భక్తిపాత్రులైన భక్తులు ఉన్నారు. ఈ పరస్పర విరుద్ధమైన వాతావరణాల మధ్య మాతృదేవి జీవితం ఒకవైపు త్యాగ వైరాగ్యపూరితమై, మరొక వైపు ఆమె కుటుంబానికి చేయవలసిన విధుల నిర్వహణతో కూడి ఉండేది. ఆమె తమ్ముళ్లలో చిన్నవాడైన అభయచరణ్ ప్రయోజకుడే అయినా చివరకు మాతృదేవిపై అంతులేని బాధ్యతలు పడడానికి కూడా అతడే కారకుడయ్యాడు. వైద్య పాఠశాలలో మెడికల్ స్కూల్ ఉత్తీర్ణుడై అకస్మాత్తుగా కన్నుమూశాడు. వితంతువైన అతని భార్యకు మతిస్థిమితం లేదు, పైగా గర్భవతి కూడాను. అతడు తన అవసాన సమయంలో అక్కగారిని పిలిచి బలహీనురాలైన తన భార్యను, పుట్టబోవు తన శిశువును కనిపెట్టి ఉండమని బ్రతిమాలుటెడిచే మాతృదేవి ఆ కడసారి కోరికను అంగీకరించారు. ఆ పిచ్చి అత్తకు పుట్టిన బిడ్డయే రాదు లేక రాది. ఆమె మీదనే మాతృదేవి తన మమకారాన్ని పెంచుకున్నారు. మాతృదేవి ఈ లోకంలో నిలిచి ఉండడానికి ఆధారభూతమైంది కూడా ఈ పిల్లే. ఈ రాదు ఉదంతం భక్తులు ఊహించినంత అతిశయోక్తి కాదని తర్వాత జరిగిన సంఘటనలు పూర్తిగా నిరూపిస్తాయి. మాతృదేవి నిశ్చితాభిప్రాయం కూడా అదే. ఆమె మాటలనే ఇక్కడ ఉదహరిస్తున్నాం. రాదు ద్వారా గురుదేవులు నన్ను ఏ విధంగా బంధించారో కదా. గురుదేవులు మహాసమాధి అనంతరం జీవితంలో నాకేదీ రుచించలేదు. ప్రాపంచిక విషయాల పట్ల పూర్తిగా విముఖత్వం వహించి ఇలా ప్రార్థించాను: ఈ ప్రపంచంలో ఉండి నేను ఏమీ సాధించాలి? ఈ సమయంలో ఎర్ర దుస్తులు ధరించిన 10-12 సంవత్సరాల వయసు గల బాలిక నా ముందు నడవటం చూశాను. నాకు ఆ బాలికను చూపిస్తూ గురుదేవులు ఇలా అన్నారు: ఈ బిడ్డను ఆధారంగా అంటిపెట్టుకుని ఉండు. అనేక మంది పిల్లలు, శిష్యులు ఉపదేశం నిమిత్తం నీ వద్దకు వస్తారు. మరుక్షణమే ఆయన అదృశ్యమయ్యారు. ఆ బాలిక నాకు తర్వాత కనిపించలేదు. తర్వాత అదే చోట నేను కూర్చుని ఉన్నాను. రాజు తల్లి అప్పటికి పూర్తిగా పిచ్చిదైపోయింది. చిరిగిపోయిన గుడ్డ పీకల మూట చంకన పెట్టుకుని ఈడ్చుకుని పోతున్నది. నాలో నేను ఇలా అనుకున్నాను: నేను చూడకపోతే ఈ బిడ్డను ఎవరు పోషిస్తారు? ఈమెకు తండ్రి లేడు, తల్లి పిచ్చిది. నేను బాలికను ఎత్తుకున్న వెంటనే గురుదేవులు నాకు కనిపించి, ఇదే ఆ బాలిక, నీకు ఆధారంగా ఈ బాలికను అంటిపెట్టుకుని ఉండు. వ్యామోహక శక్తి అయిన యోగమాయ ఆమె అని చెప్పారు. రాజు 1900వ సంవత్సరంలో జన్మించింది. అప్పటి నుండి 1920లో మాతృదేవి మహాసమాధి చెందే వరకు ఆమె ప్రాపంచిక జీవితం రాదు అనే ఆధారంపై నిలిచింది. పైన ఉదహరించిన దృశ్యం కనిపించిన తర్వాత మాతృదేవి రాదు బాధ్యతను స్వీకరించి 1920లో తాను మహాసమాధి చెందే వరకు తన నుండి ఆ బాలికను వేరే కానీయలేదు. రాదు లేకుండా ఆమె భుజించేవారు కాదు, నిద్రించేవారు కాదు. అకస్మాత్తుగా ఏర్పడిన ఈ మమకార బంధం అంత దృఢమైంది. ఈ బాలికను పిచ్చి తల్లి స్థానంలో తామే సొంత తల్లి పాత్రను వహించారు. ఇందువలన చోట మామి చివరి దినాల్లో మాతృదేవిపై పోరు పెట్టింది.
తన కుమార్తె తనకన్నా మాతృదేవిని ఎక్కువగా ప్రేమించడం చూసి సహించేది కాదు. మాతృదేవి రాధు పట్ల చూపుతున్న ప్రేమలో అనేక దురుద్దేశాలను ఆమె ఊహించుకునేది. పర్యవసానంగా ఆమె మాతృదేవి ఎడల క్రూరంగా ప్రవర్తించేది. రాధు కూడా పెరిగి పెద్దదైన కొద్దీ తన తల్లిలానే అసహజ లక్షణాలు కనబరిచేది. శారీరకంగా బలహీనురాలు, మతిస్థిమితం లేనిది, అమాయకత్వం, నిష్ఠాపట్యం కనిపించినప్పటికీ విచక్షణం, వికాసం ఆమెలో పూర్తిగా లోపించాయి. 1911లో మాతృదేవి ఆమెకు వివాహం చేశారు. కానీ వివాహానంతరం ఆ దంపతులిద్దరూ మాతృదేవి వద్దనే ఉండేవారు. ఆమె మొదటి ప్రసవం మాతృదేవికి ఆందోళన కలిగించింది. కారణం ఆ పిల్ల ప్రసవ సమయంలో పూర్తిగా పిచ్చిదయ్యింది. ఓకే ఫ్రెండ్స్, శారదాదేవి జీవితంలో దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితంలో పార్ట్ 6 చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 7లో సాంసారిక పారమార్థిక పరిస్థితుల్లో మాతృదేవి గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.